శివకిరణ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. తను ఎక్స్ ఆర్మీ మేజర్ శివకిరణ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. ఎస్, మనం చూస్తున్నాము ఇవాళ ఎస్ పాకిస్తాన్ మనతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బీరాలు పలికింది. 2 రోజుల్లోనే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళిన డ్రోన్లు ఏ ప్రాంతంలో దాడి చేయాలని భావించాయో అక్కడ వెళ్ళి వాటిని మట్టు పెడుతుంటే పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు ఇక్కడ పడి పేలని పరిస్థితి ఉంది. అంటే ఏంటి నిజంగానే భారత్ అంత అడ్వాన్స్డ్గా వెళ్ళడానికి మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ మధ్యకాలంలో జరిగిన ఆ డెవలప్మెంట్స్ ఏంటి? మొట్టమొదట జై హింద్ అండి. ఫస్ట్ అప్ మనము మురళీ నాయక్ తెలుగు రాష్ట్రం నుంచి అగ్నివీర్ ఉండేను, ఆయన అమరవీరులు అయ్యారు. దాని గురించి అనుకోవాలి. ఎందుకంటే దేశ రక్షణలో మన జీవితం అర్పించడం దానికంటే పెద్ద సాక్రిఫైస్ ఏది ఉండలేదు. సో ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సాక్రిఫైస్ అండ్ వి షుడ్ ఆల్ బి, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కంట్రిబ్యూషన్ చేసినందుకు నేషన్కి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, కృతజ్ఞతలు చెప్పుకోవాలి, దీని గురించి మాట్లాడుకోవాలి. టెర్రరిస్ట్ ఏం చేస్తున్నామని వేరే విషయాలు, కానీ whenever we have contributed we should recognize that effort. Yes. Second big news which is coming up, మీరు ఏదైతే ప్రొనౌన్స్ చేస్తున్నారో ఈ టెరిటోరియల్ ఆర్మీని మొబిలైజ్ చేయడం, ఇవన్నీ దేశంలో ఉన్న టెరిటోరియల్ ఆర్మీ యూనిట్స్ మొబిలైజ్ చేయడం, ఇది ఒక సంకేతం అనుకోవచ్చు. అంటే మీరు మాట్లాడుతూ అంటున్నారు యుద్ధము ఏ విధంగా డెవలప్ అవుతుందంటే లాస్ట్ 2 రాత్రులు అంటే 2 nights, మొదటి రాత్రి నాడు మనమే వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాలు అటాక్ చేసి ఒక 9 లొకేషన్స్ మనము డ్యామేజ్ చేస్తే, వాళ్ళు నిన్న మొత్తం మన బార్డర్ ఏరియాస్లో ఉన్న స్ట్రెచెస్ని ఎక్కడి అయితే మనము పఠాన్కోట్, జమ్మూ, ఉధంపూర్ అండ్ కొంచెం శ్రీనగర్ వరకు డ్రోన్స్తో అటాక్ చేయడం జరిగింది. ఇవన్నిటిని మీరు ఇంతకుముందు అనౌన్స్ చేసినట్టు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వాటిని అసలు డ్యామేజ్ కానియకుండా గాల్లోనే కూల్చేసినారు. కాబట్టి ఇది డెఫినెట్లీ ఏ సక్సెస్ఫుల్ థింగ్ అబౌట్ అవర్ సిస్టమ్స్. అయితే ఈ డెవలప్మెంట్ చూస్తే 2-3 విషయాలు తెలుస్తున్నాయి. ఫస్ట్, మనము డ్రోన్స్, మిసైల్స్ పంపించినప్పుడు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ కాలేకపోయింది. అయితే మనము వి ఫాలోడ్ అప్ విత్ డీయాక్టివేటింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇన్ లాహోర్. అండ్ మీరు ఉన్నట్టు ఇప్పుడు దట్ గివ్స్ అస్ ఎ ఫ్రీ రన్ ఫర్ ఎయిర్ స్ట్రైక్స్ అక్రాస్ లాహోర్. అయితే లాహోర్ జమ్మూ నుంచి, అమృత్సర్ నుంచి చాలా దగ్గర ఉంటుంది. ఇట్స్ నాట్ వెరీ ఫార్, సో వీఆర్ వెరీ క్లోజ్ టు ద బార్డర్. ఇప్పుడు నిన్న వాళ్ళ దగ్గర జరిగినవి కూడా ఏవైతే అటాక్స్ ఉన్నాయో, ఒకటేమో మన సామర్థ్యం ప్రూవ్ అవుతుంది దట్ వీ బీన్ ఏబుల్ టు కౌంటర్ అండ్ యాంటీ డ్రోన్ టెక్నాలజీ తోటి వాళ్ళన్నీ మనము నేల కూల్చినామని. అయితే వాళ్ళు టార్గెట్ చేసేవి ఆల్ అలాంగ్ ద బార్డర్ అండి. యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ ఫ్రమ్ యాజ్ వి స్టార్ట్. నేను ఆ ఏరియాస్లో సర్వీస్ చేస్తున్నాను. పఠాన్కోట్, జమ్మూ, ఉధంపూర్, కఠువా, సాంబా, పఠాన్కోట్ ఇంకా జమ్మూ మధ్యలో ఉంటుంది. ఇక్కడ బార్డర్ దగ్గర 30 కిలోమీటర్స్ నుంచి కొన్ని జాగాలలో 5 కిలోమీటర్ రేంజ్లో కూడా ఉంటుంది అనమాట. ఈ అన్ని లొకేషన్స్ని వీళ్ళు టార్గెట్ చేయడం ప్రయత్నించినారు. సో ఇట్ ఈస్ క్లియర్ జమ్మూ ఎయిర్పోర్ట్ టార్గెట్ లాగా చేస్తున్నారని అనిపిస్తుంది. జమ్మూ లింక్ అది కట్ ఆఫ్ చేస్తే జమ్మూ కాశ్మీర్ మెయిన్ ల్యాండ్ ఇండియాతోని కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే అది మనకు లాజిస్టికల్ లింక్, అదే రోడ్ లింక్ అయ్యేది. ఈ మధ్యలో ట్రైన్ అవన్నీ కనెక్ట్ అయినాయి, కానీ అది చాలా చికెన్ నెక్ అంటారు. ఇట్స్ అ వెరీ స్ట్రాటజిక్ కైండ్ ఆఫ్ స్ట్రెచ్. దాన్ని టార్గెట్ చేసినప్పుడు మనం దాన్ని రక్షించుకోగలిగినాము. ఇట్ స్పీక్స్ వెల్ ఆఫ్ అవర్ నేషన్స్ డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ అండ్ ఫోర్సెస్. అయితే ఇప్పుడు ముందుకు యుద్ధము పెద్ద స్కేల్ అవుతుందా అని చాలాసార్లు డిస్కషన్ అవుతుంది. బట్ ద పాయింట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్, ఇంతో మీరు చాలా బాగా చెప్పినారు దట్ రిపోర్ట్స్ వెరిఫైడ్ ఉంటేనే మీరు షేర్ చేస్తున్నారు, లేకపోతే చేయడం లేదని. ఇండియన్ ఆర్మీది అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఒక సైట్ ఉంది, ఇంకో సైట్ ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని. ఈ సైట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం వ్యాలిడ్గా తీసుకోవాలి. వేరే నుంచి తీసుకుంటే అది స్పెక్యులేటివ్ ఉంటుంది అండ్ వీ కెనాట్ రిలై ఆన్ దోస్ సోర్సెస్. అయితే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనం చాలా కంట్రోల్డ్గా, ప్రిసైజ్గా, రెస్ట్రెయిన్డ్ అప్రోచ్ చేస్తున్నాము. ఇంకో వర్డ్ వాడిన వాళ్ళు నాన్ ఎస్కలేటరీ అని. మనం దీన్ని యుద్ధంగా పెంచడం లేదు. అవును, పాకిస్తాన్కి యుద్ధం కావాలి, మనకు అవసరం లేదు. వీ డోంట్ నీడ్ ఎ వార్, దే నీడ్ ఇట్. అయితే వాళ్ళు ఎట్లయితే టిపికల్గా ఉగ్రవాదులు వచ్చి మన భూభాగంలో 26 మందిని చంపేసి 22 ఏప్రిల్ నాడు వాళ్ళకు అటెన్షన్ కావాలి, వాళ్ళు ఫోకస్లో రావాలి. ఇదే విధంగా పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఇట్లా ప్రొవోకింగ్ అండ్ న్యూసెన్స్ వాల్యూ తోటి దే ఆర్ వాంటింగ్ అటెన్షన్ ఇంటర్నేషనల్ స్టేజ్ మీద, అండ్ ఇండియా ఇస్ డినైయింగ్ దెమ్ దట్ అటెన్షన్.
సో ఇక్కడ ఒక స్ట్రాటజీ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళకి వార్ కావాలి, మనకు వద్దు అని. అయితే దీంట్లో ఎంతవరకు ఏమవుతుంది ముందుకు, హౌ విల్ ఇట్ డెవలప్ అన్నది ఇంటర్నేషనల్ ప్రెషర్ మీద తప్పకుండా కొంచెం డిపెండ్ అయి ఉంటుంది. యుఎస్ ఈ టైంలో చూడండి, కొంచెం ముందు రియాక్షన్స్ చూస్తే, ఇప్పుడు ఈ విధంగా చూస్తే యుఎస్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ డిఫరెంట్. అవును. లేకపోతే ముందు టోటలీ వన్ సైడెడ్ ఉండేది. సో ఆల్సో చైనా, ఇట్స్ ఎ మ్యూటెడ్ రెస్పాన్స్ టు సే టెర్రరిజం ఎక్కడ కూడా మనము ఎంకరేజ్ చేయము అని. మనం చేసింది టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్. వాళ్ళు దేన్ని అటాక్ చేస్తున్నారండి? ఇండియన్ How will they justify that position? పబ్లిక్ మీద చేస్తున్నారు. They cannot justify మన దగ్గర మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద, సివిలియన్ ఏరియాస్ మీద చేస్తున్నారు. సో దే హావ్ నో జస్టిఫికేషన్ టు సే ఎందుకు మన మీద వాళ్ళు ఈ మిసైల్స్ డ్రోన్స్ పంపిస్తున్నారు. దే హావ్ నో ఆన్సర్. కాబట్టి పొజిషన్ ఇస్ వెరీ వీక్ అన్నమాట. అండ్ నా జనరల్ గా డిస్కషన్స్ అవుతున్నాయి ఇన్ డిఫరెంట్ సర్కిల్స్. సస్టైన్ చేయడం కష్టం వాళ్ళకు. దే కెనాట్ కంటిన్యూ దిస్. Yes. అయితే ఎక్కడో అక్కడ నెక్స్ట్ 2-3 days లో దే విల్, అంటే ఒక ఎగ్జిట్ ఆప్షన్ కావాలి వాళ్ళకి, ఆనరబుల్ ఎగ్జిట్ ఆప్షన్. ఆ ఆప్షన్ ఐ థింక్ యుఎస్ లో ఎవరో ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు విన్నట్ చేసి దే విల్ విత్డ్రా ఫ్రమ్ ఆల్ దిస్ అని అనిపిస్తుందండి. అయితే ఇక్కడ శివకిరణ్ గారు, చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే, యుద్ధం అన్నది స్టార్ట్ అయింది అన్న దానికి ఏదో ఒక సింబల్ ఉండాలి. ఆ ప్రకారం చూస్తే భారత్ చాలా క్లియర్గా కేవలం మా టార్గెట్ అన్నది టెర్రరిస్టులను ఎక్కడైతే మీరు ట్రైనప్ చేస్తున్నారో, ఎక్కడైతే ట్రైన్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో సహా మనకు మొన్న ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో దానికి సమాధానం ముందుగానే చెప్పే ప్రయత్నం చేశారు. 26/11 ఎక్కడ దానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ట్రైనప్ అయ్యారు, ఆ తర్వాత పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు ఆ ప్లేసెస్ని మాత్రమే టార్గెట్ చేసామని మనం చెబుతుంటే, వాళ్ళు మాత్రం దాన్ని మేము ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద మేము డిక్లేర్ చేస్తున్నాం, లేదా దాన్ని అలా మేము చూస్తున్నామని చెప్పడం అన్నది. సో కేవలం మీరు అన్నట్టుగా అంతర్జాతీయంగా దాని మీద ఏదో ఒక ఫోకస్ క్రియేట్ చేసుకునే ఉద్దేశం తప్ప వేరే ఏమైనా స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయండి? లేదండి, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. పాకిస్తాన్ క్యాన్ దే యూజ్ దర్ ఓన్ వొకాబులరీ, ఓన్ టర్మినాలజీ, బట్ దెర్ ఆర్ ఇంటర్నేషనల్ నార్మ్స్, దెర్ ఆర్ ఒక ఫేర్నెస్ అంటారు, ఆల్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. కానీ స్టిల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఆర్ కంట్రీ వాట్ ఎవర్ యాటిట్యూడ్స్ ఇన్ వార్ ప్రకారంగా దిస్ కెనాట్ బి అన్ యాక్ట్ ఆఫ్ వార్. సో వాట్ ఎవర్ ఇండియా హస్ డన్, మీరు అన్నట్టు టెర్రరిస్ట్ స్థావరాలని డిస్ట్రాయ్. ఇప్పుడు ఇష్యూ టెర్రరిజం అండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇండియా ఆర్ పాకిస్తాన్. టెర్రరిస్ట్ అక్కడ ఉన్నారని మనము అక్కడ పోయి మనం దాడులు చేసినాము, వి డిస్ట్రాయిడ్ దర్ క్యాంప్స్. ఈజ్ పాకిస్తాన్ డినయింగ్ ఇట్? అక్కడ టెర్రరిస్ట్ లేరు, అక్కడ ఉన్నారు, వాళ్ళ డినయల్ ఏం లేదు, అక్కడ వచ్చినారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు అనొచ్చు ఇంకా ఇప్పుడు కొంతమంది టెర్రరిస్ట్ మాస్క్ లో ఏదో ఉన్నదని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే డ్యామేజ్ వాళ్ళు ఎక్కువ క్లెయిమ్ చేయొచ్చు. నౌ దే ప్లే ద విక్టిమ్ కార్డ్. ఒక నిన్న రిపోర్ట్స్ వస్తున్నాయి అఫీషియల్ గా కూడా, 100 మందిని మనము వాళ్ళు మృతి చెందారు అక్కడ అని వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు 1000 మంది మృతి చెందారని, డ్యామేజ్ ఎక్కువైపోయిందని. సో వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని అనుకుంటున్నాం. ద పాయింట్ ఈస్ దే షుడ్ నాట్ బి అలౌడ్ టు ఎక్స్ప్లాయిట్ దిస్ సిచ్యువేషన్ టు దర్ అడ్వాంటేజ్. అందుకోసమే ఇండియా రెస్ట్రెయింట్ తోటి బిహేవ్ చేస్తుంది, కంట్రోల్ గా ఉన్నాము. ఒకటి అన్నారు మీరు మొన్న ఈ ప్రెస్ నోటు అండ్ నిన్న కూడా వచ్చిన దానికి రెస్పాండ్ కోట్ చేస్తూ మీరు మాట్లాడుతున్నారు. ఇండియా ఏమన్నదంటే, మేము వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు వాట్ దే ఆర్ డూయింగ్, వీ విల్ రెస్పాండ్ ద సేమ్ ఇంటెన్సిటీ అన్నారు. సేమ్ ఇంటెన్సిటీ, నాన్ ఎస్కలేటరీ అనే వర్డ్ మనకంటే ఎక్కువగా చేయొచ్చు, కానీ మనం చెయ్యము అని. ఈవెన్ దో వీఆర్ ఇన్ దట్ పొజిషన్, వీ విల్ నాట్ ఎక్సర్సైజ్ దట్ కైండ్ ఆఫ్ స్టెప్స్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. మీరు అన్నట్టు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ ప్రెస్ మీట్ లో తను ఏం చెప్తారు అంటే, మసీదులో ఉన్న 6 మంది చనిపోతే అందులో 4 మహిళలు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్తారు. అసలు మసీదుల్లోకి మహిళల్ని ఎంట్రీ చేయనప్పుడు, అలాంటి ఒక సంప్రదాయం లేనప్పుడు, అక్కడ జరిగిన బాంబు దాడిలో వీళ్ళు చనిపోయారని క్లెయిమ్ చేయడం ద్వారా ఆ మిస్క్లెయిమింగ్స్ చేస్తున్నారు, లేదా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న దాన్ని ప్రపంచం దృష్టిలోకి తీసుకెళ్ళడానికి భారత్ సక్సెస్ అయింది అనుకోవచ్చు అంటారా? అవునండి. ఇప్పుడు ఇవాళ రేపు ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందని, కానీ మీడియా నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది ఫిల్టర్ చేసి వెరిఫై చేసి కరెక్ట్గా వచ్చేది కూడా చాలా ఐ మీన్ ఒక స్ట్రాటజీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ చాలా కష్టం ఉంటుంది. ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మీ స్టూడియో నుంచి మాట్లాడుతున్నారు, నేను ఏదో ల్యాప్టాప్ వాడుతున్నాము. ఇట్స్ నాట్ సో ఈజీ. గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ ఫార్ డిఫరెంట్. అయితే కానీ ఇప్పుడు కంటెంపరీ వార్ఫేర్లో ఏమవుతున్నది, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇజ్రాయెల్ హమాస్ టైప్ సిచ్యువేషన్లో కూడా అక్కడ వీళ్ళు చాలాసార్లు, ఇప్పుడు ఒకప్పుడు టెర్రరిస్ట్ క్యాంప్స్లోనే ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, టిపికల్ మిలిటరీ స్ట్రాటజీలు ఏం చేస్తారంటే, హాస్పిటల్స్, స్కూల్స్, కొన్ని ఎడ్యుకేషన్ అవన్నీ అటువంటి టార్గెట్ చేయరనమాట.
కానీ వీళ్ళు ఇప్పుడు అక్కడనే వెళ్ళిపోయి దాచుకున్నప్పుడు దే ఆర్ బికమింగ్ అవన్నీ టార్గెట్స్ అవుతున్నాయి. దాని వెంబడి కొలాటరల్ డ్యామేజ్ అవుతుంది. ది కెనాట్ బి అవాయిడెడ్. Yes. అయితే వెదర్ ఉమెన్ ఉన్నారా, చిల్డ్రన్ ఉన్నారా వేరే విషయం, కానీ అక్కడ టెర్రరిస్ట్ ఉన్నారా లేదా అది విషయం. దాట్ షుడ్ బి వెరిఫైడ్ అండ్ అది కన్ఫర్మేటరీ ఉంటే టెర్రరిస్ట్ వెళ్ళేసి ఇప్పుడు హాస్పిటల్లో దాచుకుంటే, టెంపుల్స్లో వాట్ ఎవర్ మస్జిద్లో దాచుకుంటే వాట్ క్యాన్ బి స్టాప్డ్? దే ఆర్ దెమ్సెల్వ్స్ బి బ్లేమ్. అలో చేస్తున్నది టెర్రరిస్ట్ ని ఎన్నో ఏండ్ల నుంచి హార్బర్ చేసి వాళ్ళని అక్కడ పోషించి ఒక క్రైమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా అయింది అంటే హూస్ టు బి బ్లేమ్?